హాయ్ అండి. ఈరోజు నేను వెన్నపూస చేస్తున్నాను. మామూలుగా అయితే నేను ఎప్పుడు చేయి పెట్టకుండానే గడితో తీసేస్తాను. ఇప్పుడు రావట్లేదు, అందుకని చేత్తో తీస్తున్నాను. డైలీ పాలు కాచి పెరుగు తోడేసుకుంటాను. పాలు కాచి అది ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెడితే పాల పైన గట్టిగా లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది వెన్న అనేది, మీగడ అనేది. అప్పుడు ఆ మీగడ తీసేసుకుంటాను. నేను తీసి ఒక బాటిల్లో వేసుకుంటాను డైలీ. ఇది 1 వీక్ది అనమాట. డైలీ అలా వేసుకున్న తర్వాత ఒకరోజు బయటికి తీసి దాంట్లో కొంచెం పెరిగేసి తోడు పెట్టేసుకుంటాను. తోడు పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఆ పెరుగుని ఇలా మిక్సీ వేసేసుకుంటాను నేను. చాలా సింపుల్గా అయిపోతుందండి. చాలా ఈజీ ప్రాసెస్. టైం టేకింగ్ కూడా ఎక్కువ ఉండదు. ఇది 1 వీక్ది మాత్రమే నాకు ఇంత వచ్చింది. ఎవ్రీ వీక్ తీస్తూనే ఉంటాను. అసలు చేయి కూడా పెట్టకుండా తీస్తాను ఎప్పుడూను. ఈసారి మజ్జిగలో కలిసిపోయింది కాస్త వెన్న. ఇంకొక ట్రిప్ మిక్సీ వేస్తే ఇది కూడా క్లియర్గా వచ్చేసేది. ఎనీహౌ బాగానే వచ్చింది చక్కగా. మీరు కూడా చేసుకోండి చక్కగా. ఇంట్లోనే నెయ్యి కాచుకోండి చక్కగా. ఇదండి. ఇప్పుడు ఈ మజ్జిగ ఉన్నాయి కదా, ఈ మజ్జిగ నేను పారబోయిను మొక్కలకి వేసేసుకుంటాను. పైన టెర్రస్ గార్డెన్ ఉంది, చిన్నది పెట్టుకున్నాను రీసెంట్గానే. దానికి మొక్కలకి పోసేసుకుంటాను.